అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరోస్ మీడియా. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మన డివోషనల్ వ్లాగ్లో భాగంగా సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను వివరించబోతున్నాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో ముఖ్యమైన పండుగే ఈ మకర సంక్రాంతి. కొత్త పంటలు, కొత్త ఆశలు, ఇంటి నిండా ఆనందం, ఈ అన్నింటికీ ప్రతీకే సంక్రాంతి. ఈ పవిత్ర పండుగ సందర్భంగా మహిళలు ఎంతో భక్తితో చేసే పూర్వకాలం నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ఎంతో భక్తితో చేసే వ్రతమే ఈ సంక్రాంతి నోము. ఇది కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, సంతాన సుఖం కోసం చేసే పవిత్రమైన నోము. భోగి రోజు లేదా మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఈ నోమును ఆచరిస్తారు. ఉదయం ఇంటి ముందర అందమైన ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి దీపం వెలిగిస్తారు. పసుపు కుంకుమతో అమ్మవారిని ఆహ్వానించి బియ్యం, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. గుగ్గిలం లేదా ధూపం వేయటంలో ఇంటి అంతా శుభవాసన పరిమళిస్తుంది. భక్తితో నోము పోగును చేతికి కట్టుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ నోముకు సంబంధించిన కథ ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో పేదరికంతో జీవించే ఒక సద్గుణ సంపన్నమైన మహిళ ఉండేది. ఆమె దగ్గర ధనం ఎక్కువగా లేకపోయినా భక్తి మాత్రం అపారంగా ఉండేది. సంక్రాంతి పండుగ రోజున గ్రామమంతా పండుగ సంబరాలతో నిండిపోయినా ఆమె మాత్రం తన ఇంటి ముందర చిన్న ముగ్గు వేసి దీపం వెలిగించి తాను చేయగలిగినంత నైవేద్యంతో అమ్మవారిని ప్రార్థించింది. ఆమె ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది: అమ్మా, నా దగ్గర పెద్ద పెద్ద నైవేద్యాలు లేవు, కానీ నా భక్తిని మాత్రం స్వీకరించు. నా కుటుంబానికి ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలు ఇవ్వు. ఆ రోజు ఆమె పూర్తి శ్రద్ధతో సంక్రాంతి నోము చేసింది. ఆ రాత్రి ఆమెకు కలలో గౌరమ్మ దర్శనమిచ్చి చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదించింది. నీ భక్తికి నేను మెచ్చాను. నీవు చేసిన ఈ నోము నీ ఇంట్లో శుభాన్ని నిలిపిస్తుంది. నీ వంశంలో ఎప్పటికీ సుఖ సంతోషాలు ఉంటాయి అని వరం ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆ మహిళ జీవితం మారిపోయింది. ఆ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సుఖం కలిగాయి. ఈ విషయం గ్రామమంతా తెలిసి అప్పటి నుంచి సంక్రాంతి నోము చేయడం ఒక పవిత్ర సంప్రదాయంగా మారింది. అందుకే నేటికి సంక్రాంతి నోమును భక్తితో చేస్తే ఇంట్లో శుభం, శాంతి, సంతోషం నిలుస్తాయని భక్తుల విశ్వాసం. ఈ నోము మహిళల భక్తి, సహనం, కుటుంబంపై ఉన్న ప్రేమను ప్రతిబింబించే ఒక అందమైన సంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి మనకు అత్యంత విశేషమైన రోజున వచ్చింది. అదే ఏకాదశి. శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజు మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి ఫోటోతో పాటు పసుపు, కుంకుమ, బియ్యం, నువ్వులు, బెల్లం ఇవ్వడం మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా వాయనం ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలు తొలగి ఆరోగ్యం మెరుగుపడి ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.